అందరికీ నమస్కారం అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో చతికిల పడ్డాయి. కానీ చిన్నా చితకా పార్టీలతో కూటమి కట్టిన ఎంఐఎం మాత్రం తన సత్తా చాటింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానాల్లో అయితే ఎంఐఎం విజయం సాధించిందో, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ స్థానాల్ని నిలుపుకుంది. అది కూడా 2020 ఎన్నికల్లో గెలిచిన 5 స్థానాల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి ఫిరాయించారు. కానీ ఇప్పుడు అదే స్థానాల్ని ఎంఐఎం నిలబెట్టుకోవటం విశేషం. నిజానికి అసలుకి ఎంఐఎం సొంతంగా పోటీ చేసే ఆలోచన లేదు. ఈ విషయంపై మహాగఠబంధన్ కూటమిలోని మిత్రపక్షాలైన ఆర్జేడీకి, కాంగ్రెస్‌కి ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు లేఖలు రాశారు. కానీ వాళ్ళు బీజేపీ బి టీమ్ అనే ఒక ముద్ర వేసి వాళ్ళ రాకను వ్యతిరేకించారు. నిజానికి వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే, ఇప్పటికే మహాగఠబంధన్‌లో చాలా పార్టీలు ఉన్నాయి. వాళ్ళు వస్తే వాళ్ళు ఖచ్చితంగా 30, 40 స్థానాలు వాళ్ళు కేటాయించాల్సొస్తుంది. కానీ వారు అదేం అడగలేదు. వారు సీమాంచల్‌లో పట్టున్న ప్రాంతం ఎంఐఎంకి బాగా సీమాంచల్ పట్టున్న ప్రాంతం. అక్కడ ముస్లిం జనాభా 47% ఉంది. ఆ 47 ఆ సీమాంచల్ ప్రాంతంలోనే 6 స్థానాలు మాత్రమే మేము అడుగుతున్నాం. అవి ఇస్తే పోటీకి ఒప్పుకుంటామంటూ ఎంఐఎం ఒక ప్రతిపాదన పెట్టింది మహాగఠబంధన్ మీద. వాళ్ళు ఆ ప్రతిపాదనని నిరాకరించారు, తిరస్కరించారు. ఎంతవరకి వాళ్ళు మహాగఠబంధన్‌తో ఉండాలని ప్రయత్నించారంటే, చివరికి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి ముందు కూడా నిరసనకు దిగారు. అంతలా కలిసి పోటీ చేద్దామనే ఆలోచన వాళ్ళకి అంతలా ఉంది. కానీ మహాగఠబంధన్ వాళ్ళ ప్రతిపాదనని తిరస్కరించింది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? కాంగ్రెస్ 60 స్థానాల్లో పోటీ చేసి 6 సీట్లు గెలిస్తే, ఎంఐఎం 35 స్థానాల్లో పోటీ చేసి 5 సీట్లు గెలిచింది. ఆ 5 సీట్లు కూడా సీమాంచల్ ప్రాంతంలోని సంబంధించిన సీట్లే. ఇక్కడ ముస్లిం జనాభా 47% ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లివి. మేము గెలిచిన సీట్లే మళ్ళీ పోటీ చేస్తాం, మహాగఠబంధన్‌లో చేర్చుకోండి అని ఎంఐఎం ప్రతిపాదన పెట్టినా గానీ, గెలుపు మాదే అంటూ ఆర్జేడీ, కాంగ్రెస్, బీజేపీ బి టీమ్ అని ముద్ర వేసి వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్‌కి 6 సీట్లు వస్తే ఎంఐఎంకి 5 స్థానాలొచ్చినాయి. అది కాక ఎక్కడైతే ముస్లిం ఓట్లని ఈ ఎంఐఎం చీల్చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌కి పడే స్థానాల్ని చీల్చివేసింది. ఈ 5 స్థానాల విజయంతోటి ఇంకా సీమాంచల్‌లోని మొత్తం 24 స్థానాలుండగా, ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ ఎన్నికల్లో ఎంఐఎం చాలా అద్భుతంగా పనిచేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ వ్యతిరేకించినా కానీ తన పట్టు నిలుపుకుంది. ఇంకా రేపు బీహార్‌లో ఎన్నికలు 2030 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. వస్తే ఖచ్చితంగా ఆ సీమాంచల్ ప్రాంతంపై పూర్తి స్థాయి పట్టుని ఎంఐఎం నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఎంఐఎం రాకని వ్యతిరేకిస్తే ఇంకా వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉంది. ఎందుకంటే ముస్లింని అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలి, ముస్లింల వాణిని అసెంబ్లీలో వినిపించాలి, ముస్లింల సంక్షేమాన్ని విస్మరించకూడదు అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆ బీహార్ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో బాగా పర్యటించి విస్తృతంగా జనాల్లోకి వెళ్ళారు. ఫలితంగా 5 స్థానాలు గెలిచారు. ఈ ఎన్నికల విజయంతోటి నెక్స్ట్ ఇయర్ రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ గానీ, తమిళనాడు గానీ, కేరళలో కానీ ఎంఐఎం కొంచెం ఇది ఒక ఎన్నిక బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్‌లో కూడా వాళ్ళు పోటీ చేస్తారు. కాపోతే ఇక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ కూడా ఎంఐఎంని స్వాగతిస్తే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉండేది ఖచ్చితంగా.